షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. దేశంలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల కుట్రపై ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎప్పటికే చూసుకుంటే కేంద్ర బలగాలైతే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న మొన్నటి నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించిన ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఎన్ఐఏ సంస్థలు అయితే మాత్రం ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కౌంటర్ ఇన్సిడెన్సీ వ్యవహారం కూడా మరొక వైపు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఈ సయ్యద్ సిరాజ్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ విజయనగరం జిల్లా సంబంధించినటువంటి సయ్యద్ అనే సిరాజు సయ్యద్ ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపించింది. ఇదే గ్రామంలో చూసుకుంటే ఏదైతే ఉగ్రమూకలను అయితే మాత్రం పూర్తిగా మంట గలిపే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపించింది. ఇదే క్రమంలోనే పూర్తిగా వీళ్ళంతా కూడా వాళ్ళు చేసినటువంటి శాస్త్రాలన్నీ కూడా పూర్తిగా బట్టబయలైనటువంటి పరిస్థితి కనిపించి దీనిలో చూసుకుంటే సుమారుగా 6 నెలల నుంచి అయితే మాత్రం కేంద్ర బలగాలైతే మాత్రం దీనిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే పూర్తిగా వీళ్ళని అయితే మాత్రం వాళ్ళ తాలూకు సంబంధించిన పూర్తిగా వాళ్ళ సమాచారం అంతా కూడా సేకరించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఈ సిరాజు అండ్ ఈ సయ్యద్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సంబంధించినటువంటి ఇద్దరు కూడా గత 6 నెలల నుంచి అయితే మాత్రం దీని మీద మరింత ముమ్మరంగా ఒక ప్రేరేపణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే దీనికి సిరాజ్ సంబంధించినటువంటి చూసుకున్నా అలాగే సయ్యద్ చూసుకునే వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పాటు అయితే మాత్రం పూర్తిగా ఒక మానవ బాంబుల్ని తయారు చేసినాకైతే మాత్రం ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా వేదిక అయితే మాత్రం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ గ్రూప్ క్రియేట్ చేసి పూర్తిగా వాళ్ళకి సంబంధించిన పలువురిని కూడా కలిసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. సుమారుగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లా సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం సుమారుగా గత 6 మాసాలుగా అయితే మాత్రం ఈ యొక్క వ్యవహారంలోనే చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపించి ముందుగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా ముంబై, ఢిల్లీ అలాగే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా వెళ్ళినటువంటి కూడా పరిస్థితి కొంతమంది కలిసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇదే క్రమంలోనే వాళ్ళ మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీ కూడా వెళ్ళారు. ఢిల్లీలో కూడా కొంతమందికి అయితే కలవలేకపోవడంతో వెనుదిరిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మరోవైపు సౌదీ అరేబియా కూడా 3-4 సార్లు అయితే మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా కొన్ని చర్చలు కూడా జరుపుకున్న పరిస్థితి కనిపించింది. దీనికి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా సౌదీ అరేబియా నుంచి అయితే మాత్రం ఆర్థికంగా వీళ్ళకంతా ఒక బలోపేతం కూడా చేకూరుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్లోనే ఎటువంటి బాంబులు తయారు చేయాలి, వాటిని ఏ విధంగా ప్రజల్లో ప్రయోగించాలి అనేది అయితే మాత్రం మరొక కోణంలో అయితే మాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదేమైనప్పటికైనా సరే ఈ సయ్యద్ సిరాజ్కి సంబంధించిన ఎదురు కూడా ఒకే రకంగా ఆలోచించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమాజంలో వాళ్ళకంటూ ప్రత్యేకించిన గుర్తింపు ఏదో లేదు అంటూ అయితే మాత్రం ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. సమాజం పైన విరక్తి కలిగించి అయితే ఉన్నట్లయితే మాత్రం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే పూర్తిగా ఎక్కడైతే ఇటువంటి కార్యాచరణ జరుగుతుంది వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, వీళ్ళకంటూ ఒక సైన్యం తయారు చేయాలనే ఒక దుర్బుద్ధి ఆలోచన కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో చూసుకుంటే ముఖ్యంగా ఎక్కడైతే రద్దీగా ఉంటో రద్దీగా ఉన్న ప్రాంతంలో అయితే మాత్రం ఆ బాంబుని ఎలా పెట్టాలి, ఎలా చేయాలనే ఒక కోణంలో కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక బాక్స్లో టిఫిన్ బాక్స్లో ఒక బాంబులను అయితే మాత్రం పెట్టి ఎక్కడైతే రద్దీగా ఉంటుందో ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఒక కాంప్లెక్స్లు కావచ్చు, ఎక్కడైతే ఎక్కువగా రద్దీగా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి బాంబులను అయితే మాత్రం తయారు చేసి పెట్టాలనే ఒక దుర్బుద్ధి ఆలోచన అయితే మాత్రం ఈ సిరాజ్కి సయ్యద్కి అయితే మాత్రం తోచిందంటూ మరొక వైపు అయితే నివ్వెరపోయే నిజాలైతే మాత్రం మరొక వైపు అయితే కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. దీనిపైన చూసుకుంటే మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇంతవరకు కూడా పోలీసుల కస్టడీ నుంచి అయితే మాత్రం మరొక వైపు ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా మరొక వైపు వీళ్ళని అప్పగించే ప్రయత్నాలు కూడా మరొక వైపు జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన ప్రత్యేకించి ఇన్వెస్టిగేషన్ జరిపితే తప్పగా ఇంకెక్కడ ఎవరెవరు ఉన్నారని కూడా మరొక వైపు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే దేశం వ్యాప్తంగా చూసుకుంటే ఎంతోమంది స్లీపర్ సెల్స్ అయితే మాత్రం ఉంటున్నారని కూడా మరొక వైపు పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు బాక్స్లో బాంబు ఉన్నదని అయితే ఎక్కడైతే కలకలం రేపుతుందో అది ఏదైతే అంటే ఆ ప్రయత్నం అనేది అంటే ఆ బాక్స్లో బాంబు ఉంది, ఆ బాక్స్లో మేమైతే పెడుతున్నామంటూ ఈరోజు వచ్చినటువంటి కథనాలపైన అయితే ఏదైతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో చెప్పుకొస్తున్నటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఎటువంటి బాక్స్లో పెట్టాలనుకున్నారు, అది ఏ విధంగా పెట్టాలనుకున్నారు అనేది దాన్ని అయితే మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇటువంటి బ్యాగుల్లో చూసుకుంటే ఏదైతే దానికి సంబంధించిన బాంబులను అయితే ఇటువంటి బ్యాగులో పెట్టే ప్రయత్నం అయితే కూడా చేస్తుంటారు. ఎక్కడైతే రద్దీగా ఉంటుందో
ఆ రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక టిఫిన్ బాక్స్లో ఆ బాంబులకు సంబంధించిన ఏదైతే పేలుడు పదార్థాలు ఉంటాయో ఆ పేలుడు పదార్థాలని అందులో పెట్టి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతూ ఉంటే తీసుకుని వెళ్ళి ఎక్కడైతే రద్దీగా ఉంటారో ఎక్కువైతే జనసమూహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో దాన్ని పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తామంటూ మరొక వైపు చెప్పారు. దీనిలో భాగంగా పూర్తిగా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే మనం ప్రధానంగా చూడవచ్చు ఇటువంటి బ్యాగుల్లో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో ఇదంతా కూడా సెట్ చేసి తీసుకొని వచ్చి ఎక్కడైతే రద్దీగా ఉంటే అటువంటి రద్దీ ప్రాంతాల్లో దీని యొక్క పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో ఇటువంటి బాక్సులు ఏవైతే ఉంటాయో ఇటువంటి బాక్సుల్లో దీన్ని పూర్తిగా దాన్ని పెట్టే ప్రయత్నం కూడా జరిగిందని అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మరిన్ని వివరాలు అయితే నివ్వెరపోయేటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటువంటి బాక్స్లో దానికి సంబంధించిన పేలుడు పదార్థాలతో పాటు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఏవైతే అన్నిటిని కూడా చూపించే ప్రయత్నం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్లో మరింత బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇటువంటి బాక్సుల్లో ఏవైతే మనం చూస్తున్నాం ఇటువంటి టిఫిన్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి టిఫిన్ బాక్సులో అతి తక్కువ పేలుడు పదార్థం అంటే ఆ సైజు తక్కువ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించినవి ఆయన కూడా ఏదైతే దీనికి సంబంధించి ఉన్నారో ఉగ్రమూకలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దానికి సంబంధించినటువంటిదే అంటే తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయంతో ఎలా ఎక్కువ ప్రేరేపితం కలిగినటువంటి ఎక్కువగా బాంబ్ బ్లాస్టింగ్ ఎక్కువగా జరిగేటువంటి అటువంటి ఐటెంలను తీసుకొని వచ్చి ఇటువంటి ఇంట్లో పెట్టి వాటిని ప్రయత్నం చేసే వాటి కోసం అయితే మాత్రం ఒకవైపు ఆలోచించారు. దీనిలో భాగంగా చూసుకుంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని అయితే మాత్రం ఎక్కువగా ఇటువంటివి అయితే ప్రేరేపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే ఇంటర్నెట్లో కూడా వీటి గురించి ఎక్కువగా చర్చించే ప్రయత్నం కూడా జరిగిందంటూ ఈరోజు ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సంబంధించినటువంటి సిరాజ్ ఎవరైతే ఉన్నారో సిరాజ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా ఒకవైపు పోలీసు యంత్రాంగానికి సంబంధించినటువంటి కుటుంబం కూడా చూసుకుంటే తండ్రి కూడా ఏఎస్ఐగా అయితే విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించినప్పటికీ కూడా ఇంట్లోనే ఇటువంటి వ్యవహారం జరుగుతుంటే అసలు కొడుకు ఏం చేస్తున్నాడో కూడా పూర్తిగా తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటూ పలువురు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 2018లో చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే సిరాజ్గా అయితే సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే జాయిన్ అయ్యారు. ప్రైవేట్ కంపెనీలో మరి 6 మాసాలను పోటీ చేసి ఇష్టం లేకైతే మళ్ళీ నేను పోలీసు అంటే తండ్రిగా పోలీసే కాబట్టి నేను పోలీసు యంత్రాంగంలోకి వెళ్ళాలనే ఆలోచనతో ఎస్ఐ కోచింగ్ అయితే హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎస్ఐ కూడా ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కూడా రెండు సార్లు అయితే మాత్రం అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ప్రత్యేకించి కొంతమంది వాళ్ళ స్నేహితులతోనే అక్కడ ఒక బృందం అంటూ ఏర్పాటు చేస్తూ ఆ బృందంతో కొన్ని చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఇదంతటికీ కూడా కర్మ క్రియగా అంతా కూడా హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఇదంతా కూడా జరిగిందంటూ మరొక వైపు అయితే నివ్వెరపోయే ఈ నిజాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ భావజాలం అంతా కూడా పూర్తిగా ఏదైతే ఈ సమాజంలో మాకుంటూ ఒక ప్రత్యేకించి గుర్తింపు అంటూ ఏమీ లేదు అందుకారణం చేత మేమైతే ఈ విధంగా చేసామంటూ కూడా నిజాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇటువంటి ప్రయత్నం అనేది ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే మన దేశంలోనే ఉండి మన దేశానికి అవసరమైతే మన దేశానికి ప్రాణ త్యాగాలే చేయాలి తప్పకని అలాగని మన దేశం కోసం పోరాడలేదు తప్పకని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి నివసించే ప్రజలు మన దేశ పరువుని మన దేశం యొక్క పటిష్టతని దెబ్బతీసే విధంగా అయితే మాత్రం ఇటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది సరికాదంటూ కూడా పలువురు విశ్లేషకులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరు నోటిగా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా నోటు కూడా వచ్చే మాట ఇదే. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎవరు కూడా క్షమించకూడదంటూ మరొక వైపు మాత్రం పరువులు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా కలవరపరుస్తున్నది ఏంటంటే ఏదైతే ఈ టిఫిన్ బాక్స్లోనే ఈ యొక్క బాంబు పెట్టి ఎక్కడైతే రద్దీగా ఉంటున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే దానికి ఆ ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయని చెప్పుకొస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా యోగా డే అయితే నెక్స్ట్ మంత్ 21వ తేదీన జరగనున్నది. అది యోగా డే రోజు అయితే పెద్ద బ్లాస్టింగ్ అయితే చేయాలని అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మరొక వైపు విశ్లేషణ వర్గాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సౌదీ అరేబియా నుంచి అయితే మాత్రం వీళ్ళకి పూర్తిగా ఆర్డర్స్ అయితే రాలేదు. ఆర్డర్స్ వచ్చి నుంచి అయితే మాత్రం వీళ్ళైతే కంటిన్యూ చేయాలనే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించిన పూర్తిగా వీళ్ళపైన ప్రత్యేక నిఘా కూడా గత 6 మాసాలు సంవత్సరంకి అయితే మాత్రం ఏదైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పూర్తిగా ఈ పోలీసు భద్రతా బలగాలంతా కూడా ప్రత్యేకించి నిఘా పెట్టడంతో ఒక పెను ప్రమాదం మనమైతే తప్పిందని చెప్పొచ్చు. ఇదే క్రమంలోని ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించిన చూసుకుంటే ఈ వ్యక్తి ఎందుకంటే దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్లేస్గా ఉన్నటువంటి విజయనగరం ప్లేస్ ఎప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ ఉంటే ఎవరికి అనుమానం రాదంటూ ఈరోజు విజయనగరంలోనే తీసుకుని వచ్చి ఇటువంటి మకం వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నిటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసి ఏదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి దాంట్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటిది ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించిన చిన్న ఐటెంలు వేరువేరుగా బుక్ చేసి
అవన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే అల్యూమినియంతో పాటు సోడియం నైట్రేటు, దీనికి సంబంధించిన ఏవైతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఏమిటి అమోనియం ఫాస్ఫేట్ సంబంధించి ఇవన్నిటి కూడా సల్ఫర్ సంబంధించిన ఇవన్నిటి కూడా అంటే ఏవేవైతే పేలుడు పదార్థాలు ఒక్కొక్కటి విధంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నిటితో పాటు దీనికి అన్నిటికీ కావాల్సినటువంటి గమ్ కూడా ఉండాలి. ఒక ఫెవిస్టిక్ గమ్కి సంబంధించినటువంటి పదార్థాలు కూడా వాళ్ళ అక్కడైతే ఇప్పటికే ఇవన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇవన్నిటితో ఉంటూ మరొక వైపు డీప్గా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూడా ముమ్మరంగా అయితే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా చాలా కులంకుషంగా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే అవి ఆన్లైన్లో కొనుగోలు చేశారా, లేదంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా సప్లై చేస్తున్నారా, ఇంకా వాళ్ళ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా మరోవైపు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే క్రమంలో మరోవైపు చూసుకుంటే ఏదైతే ఎందుకంటే పోలీసు దీనికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఆ కుటుంబం కూడా కాబట్టి మరింత డెప్త్ కూడా పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంత ఉందని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పూర్తిగా దీనిపైన అయితే మాత్రం మరింత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ రెండో రోజు కూడా ఈ నేషనల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఈ భద్రతా బలగాలు ఉన్నాయో పూర్తిగా ఇవన్నీ కూడా మరింత ముమ్మరం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రస్తుతం ఇది ఈరోజు ఈ కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ బాక్స్లో దానికి సంబంధించిన బాంబులు పెట్టి ఎక్కడైతే రద్దీగా ఉంటున్న రద్దీ ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా ఇటువంటి చర్యలకైతే మాత్రం పాల్పడుతున్న వాళ్ళని ఎవరు కూడా క్షమించకూడదు అంటూ కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రజెంట్ మరోవైపు చూసుకుంటే ముమ్మరంగా మరోవైపు గాలింపు చర్యలు, అలాగే మరోవైపు దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరింత సమాచారం ఇంకా పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.